ఒక ప్యూన్ కి ఫెవికల్ లాంటి కంపెనీని స్థాపించాలనే ఆలోచన ఎలా వచ్చింది? బల్వంత్ పరేఖ్ 1925లో గుజరాత్ లోని మహువా గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. కుటుంబం అంతా అతన్ని న్యాయవాది కావాలని కోరుకుంది. కానీ బల్వంత్ పరేఖ్ మాత్రం గాంధీజీ ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తన న్యాయ విద్యను పక్కన పెట్టి మరీ నిజాయితీగా దేశం కోసం పనిచేశాడు. కానీ ఆ తర్వాత బల్వంత్ పరేఖ్ జీవితం చాలా కఠినంగా గడిచింది. తన జీవనానికి ముంబైలోని ఒక ఫుడ్ మర్చెంట్ దగ్గర ప్యూన్ గా చేరాడు. అక్కడ పనిచేసే సమయంలో వడ్రంగులు చెక్కను అతికించడానికి ఆవు కొవ్వు వంటి జంతు ఆధారిత బంక పదార్థాలను వాడేవారు. అయితే జంతు కొవ్వు వాడడం పని వాళ్లకు చాలా అసౌకర్యంగా అపరిశుభ్రంగా ఉండడంతో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు. దాంతో ఈ ఇబ్బందులను ఎలాగైనా తొలగించాలని బల్వంత్ పరేఖ్ గారు ఆధునిక, సులభంగా వాడదగిన మరియు సౌకర్యవంతమైన బంక పదార్థాన్ని తయారు చేయాలనుకున్నారు. అలా విదేశాల నుండి కెమికల్స్ మరియు బంక పదార్థాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. దీని ద్వారా అతనికి ఆధునిక సాంకేతికతపై అవగాహన పెరిగింది. ఆ తర్వాత ఆయన భారత మార్కెట్ కి అనుగుణంగా తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండే ఉత్పత్తి రూపొందించాలనుకున్నారు. అలా 1959లో బల్వంత్ పరేఖ్ పిడిలైట్ కంపెనీని స్థాపించి ఫెవికల్ అనే పేరు మన దేశానికి పరిచయం చేశాడు. ఇది మార్కెట్ లో ఒక విప్లవంలా మారింది. ఫెవికల్ భారతదేశంలోని ప్రతి ఇంటిలో ఉపయోగించే ఉత్పత్తిగా మారింది. బల్వంత్ పరేఖ్ లాయర్ గా మారకపోయినా తన శ్రమతో గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ప్యూన్ గా ప్రారంభమైన పరేఖ్ ప్రయాణం ఇప్పుడు కొన్ని వేల కోట్లకి అధిపతిగా సాగుతోంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి సంక్రాంతి వరకు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.